హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరపప్పు పునుగుల కూర ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా ఫేమస్ అండి, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. ముందుగా అయితే మనం పెసర పునుగులని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఆనియన్లో హాఫ్ ఆనియన్ అనేది మనం పేస్ట్ చేసుకోవడానికి కోసం వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న సైజ్ టమాటాలని 2 కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, అలాగే 2 లవంగాలు, ఒక స్టార్ మొగ్గలో చిన్న 2 వేసుకోండి. అలాగే మిరియాలు కొద్దిగా వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకుంటేనే మనకి గ్రేవీ అన్నమాట చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా మెంతులు అనేవి యాడ్ చేసుకోండి, ఒక 5-6 వరకు. ఇప్పుడు మనం హాఫ్ ఆనియన్ మన దగ్గర ఉంది కాబట్టి హాఫ్ ఆనియన్, అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా వేయించుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇందులో యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేద్దాము. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా, ఈ మసాలా అన్నీ కలిపి ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఈ ఆయిల్ అనేది పైకి తేలే వరకు మనం దీన్ని కలుపుకుంటూ దగ్గర పడ్డ వరకు కలుపుకోవాలి. ఇంకా ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. సో దీన్ని బాగా ఫ్రై చేయండి, అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. చూడండి, మనకి ఇది బాగా దగ్గర పడింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మనకి పులుపుకు తగ్గట్టు కారం బాగుంటుందన్నమాట. సో అందుకే కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా యాడ్ చేసుకున్నాక దీనిలో మనం ముందే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని, ఈ రసాన్ని వేసేసుకోండి. ఈ గుజ్జు మొత్తం బయట తీసేయాలి. వేసినాక దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలిపాక రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, సూపర్ అన్నమాట. మళ్ళీ వారంకి ఒక్కసారైనా ఇలా చేసి తినాలనిపిస్తుంది అన్నమాట. సో మనం ఈ వాటర్ కొద్దిగా ఇలా మరిగాక మనం ఈ పునుగుల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇది పెసరపప్పుతోనే కాదండి, శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు, అలాగే మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. సో మనం దీన్ని మూత పెట్టి 10 నిమిషాల తర్వాత చూడండి, ఇది దగ్గర పడింది. సో మనకి పునుగులు కూడా బాగా ఉడికిపోయినాయి అన్నమాట. సో దీన్ని ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి. మనం టేస్ట్ చూసుకుందాము. సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకున్నాక సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ మనము సరిపోలేదు, సో కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని ఒకసారి కలిపి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే అండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని చక్కగా వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నాము అంటే సూపర్ ఉంటాయి అన్నమాట. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.